సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. బుధవారం మోపల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీబీ ప్రకాష్, సిఐ సురేష్, స్థానిక ఎస్ఐ సుస్మిత, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నిర్మాణంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు తమ వంతుగా సహకారం అందించడం అభినందనీయమని తెలిపారు. కాగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తన వంతుగా 10 లక్షలు కేటాయించారు. పోలీస్ స్టేషన్ అంటేనే కేవలం పోలీసులది మాత్రమే అన్న అపోహను ప్రజలు వీడాలని, అది ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు. అందరి సహకారంతో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుని త్వరలోనే ప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నిర్మాణం కృషి చేస్తానని స్థానిక ఎస్ఐతో పాటు సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కలుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోపాల్ సాయిరెడ్డి, సర్వజ్లపురం మండల అధ్యక్షులు జనేందర్, స్థానిక సర్పంచ్ రవి, మాజీ ఎంపీపీ యాదగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక గొప్ప సంకల్పం. మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుండి మనకు నిధుల కొరత వల్ల ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆలస్యమవుతున్నటువంటి సందర్భంలో, అంటే నిజంగానే ఈ మండలం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. సో ఇది మన నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలం, మన కాన్స్టిట్యూన్సీలో 3 మండలాల్లో అయితే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ అందరి సహకారంతో మనము రూరల్ పోలీస్ స్టేషన్ మనం నిర్మించుకున్నాం. సో రెండవది ఇది. ఇంకా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఇంకా కిరాయి ఇళ్లలోనే ఉంది. అయితే మన గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మరి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడా మరి రెంటెడ్ బిల్డింగ్లో ఉండద్దు, మరి వేరే మనకు అన్యూజ్డ్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లోనే ఉండాలని అన్నప్పుడు ఒక ఇబ్బంది అయింది. పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయాలన్నా, ఎంఆర్ ఆఫీస్ షిఫ్ట్ చేయాలన్నా. సో నిజంగానే అంటే నేను ఈ స్థానిక ఎస్ఐ గారిని, సుష్మిత గారిని నేను అభినందిస్తా ఉన్నా. మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తా అంటే అందరు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు మన ప్రకాష్ గారు, ఏసీపీ గారు అన్నట్టు ఇది పోలీస్ స్టేషన్ మన మోపాల మండలంది, మన ప్రజల సేఫ్టీ కొరకు పెట్టుకున్నది. మరి అన్నట్టు ఇప్పుడు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, ట్రాన్స్ఫర్ అవుతారు, కొత్త ఆఫీసర్ వస్తారు, సిఆర్ఓ ఉంటారు, 3-4 రోజులు అంటే 3-4 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతారు, అట్లా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు అధికారులు. కానీ మనం ఉంటాం ఇక్కడ, మన గ్రామస్తులు 21 గ్రామాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి దీన్ని నిర్మించుకోవడంలో మన పాత్ర కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటాయి. దాంట్లో భాగంగానే మరి అందరూ సహకారంతో నిర్మించుకుందామని చెప్పినప్పుడు మరి నా దగ్గర కూడా నిజంగానే మీకు తెలిసి మన గ్రామాలు ఎక్కువ, మరి నిధులేమో తక్కువ ఉన్నాయి కాబట్టి మరి అయినా కానీ మరి నా వంతు దీంట్లో ఏం లేకుంటే బాగుండదని చెప్పి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు పోదామని చెప్పడం జరిగింది. సో తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఇది మంచి కార్యక్రమం, ప్రజలకు సంబంధించింది కాబట్టి మరి అందరి సహకారంతో ఖచ్చితంగా అనుకున్న టైంలో మంచి పోలీస్ స్టేషన్ ఇక్కడ దగ్గర 4000 ఎస్ఎఫ్టీతోని మంచి పోలీస్ స్టేషన్ ఇక్కడ నిర్మించుకుందాం. ఎందుకంటే పెద్ద ఏరియా, ఒక దగ్గర కొంచెం తక్కువ ఎకరం ఉంది ఇంత మెయిన్ రోడ్కు మనకు. సో దీంట్లో అవసరం ఉంటే భవిష్యత్తులో మనకు ఇంకా కాంపౌండ్ వాల్ కానీ, ఇంకా స్టాఫ్ క్వార్టర్స్ కానీ కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నిధులు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఇంకా ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినా మనం ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన ఉంది. అంటే ఒక 2-3 విషయాలు ఇప్పుడు మన ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజెంట్ ఛాలెంజెస్ అంటారు, దాన్ని ఏమంటారు తెలుగులో ఛాలెంజెస్ అంటే ఇప్పుడు మన సమాజం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఒక 2-3. దాంట్లో ఒకటి ఏంటంటే సైబర్ క్రైమ్, ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్, అదే గాంజా, డ్రగ్స్, ఇవన్నీ అంటే మారక ద్రవ్యాలు. ఇవి 2 కూడా యువతను తర్వాత సమాజాన్ని అంటే నష్టం జరిగే కార్యక్రమాలు ఇవి బాగా. సో కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉక్కుపాదం వహించి ఇవాళ మనకు ఈగల్ టీమ్ అనేది ఒకటి సపరేట్ ఒక ఏజెన్సీ పెట్టి దానికి మరి మొత్తం అన్ని విధాలు దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ మరి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్తో మరి వాళ్ళందరితో కలిసి మనం డ్రగ్స్ నివారణలో మన రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిమగ్నమైందంటే 80% డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉండాలి. నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో నాకున్న రిపోర్ట్ చాలా మటుకు దగ్గర 80% ఆఫ్ ద డ్రగ్స్ తగ్గింది. ఏదో అక్కడక్కడ కొంచెం ఏదో స్మాల్ క్వాంటిటీలో
ట్రైన్లలో ఇంకెక్కడ మహారాష్ట్ర దగ్గర ఉంది కాబట్టి అట్లా వస్తుందని సమాచారం ఉంది. బైక్ల మీద పోయి కొంతమంది ఇట్లా చేయడం, కానీ బల్క్ సప్లై అన్నది మొత్తం ఆగిపోయింది చాలా మందికి. సో ఇంకా మనం అందం ఏంటంటే ఇప్పుడు ఒక పోలీస్ వాళ్ళదే కాదు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్దే కాదు, డ్రగ్స్ నివారణ అన్నది మన అందరి బాధ్యత. ఇప్పుడు స్కూల్స్లో కానీ ఇంకా ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏది ఉన్నా కానీ మన విలేజ్లలో కూడా, విలేజ్ల సర్పంచులు కూడా మీరు ఈ డ్రగ్స్ మీద కన్ను పెట్టండి. యువకులు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ మరి సాయంత్రం కాగానే ఎడిపోతూ ఉన్నారు, వాళ్ళకి సప్లై ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితాలు, మన పిల్లలు వాళ్ళు కూడా ఎవరు కాదు. సో వీళ్ళ మీద కూడా అంటే ఒక గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడి గురించి అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహిస్తేనే ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఏదైతే గోల్ ఉందో అది సక్సెస్ అవుతుంది.